హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరు కార్తీక దీపాలు పెడుతురా? రోజు పొద్దుగాల లేచి అసలు జలుబు చేసిందండి బాగా. రోజు తల స్నానాలు చేసుడు. ఈరోజు అయితే ఆలుగడ్డ టమాటా కర్రీ చేస్తున్నా. ఇప్పుడైతే ఆలుగడ్డలు ఉడకబెడుతున్నా. ఆలుగడ్డలు ఉడికేసరికి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నా. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే బన్నీ సన్నీ 1563 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే టమాటా ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా. మీరందరూ ఏం కర్రీస్ చేసిరో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటోస్ కట్ చేసుకోవడం అయిపోయింది. ఇక్కడైతే ఆలుగడ్డలు ఉడికినాయి, తీసి పక్కన పెట్టుకొని చల్లటి నీళ్ళు పోసి ఇప్పుడైతే మంచిగా పొట్టు తీసుకుందాం. ఉడకబెట్టినాం కదా, పొట్టు ఊరికనే వచ్చేస్తుంది, మంచిగా తీసి ఊరికనే వస్తుంది. ఇట్లా ఒక్కొక్కటి అయితే పొట్టు తీస్తున్నా. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఆలుగడ్డ టమాటా కర్రీ చాలా బాగుంటుంది. మంచిగా ఉడకబెడుతున్నాం కదా, ఇది ఒక రకమైన టేస్ట్ బాగుంటుంది. పొట్టు చూడండి ఎట్లా వస్తుందో, మంచిగా ఉడికినాయి. అన్ని పొట్టు తీసుకున్నాం కదా, కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడైతే అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే కొంచెం అల్లం వెల్లి పేస్ట్ చిన్న రోట్లో దంచిన గిన్నె పెట్టేసుకున్నా. ఆయిల్ పోసుకుంటున్నా. కొన్ని పోపు గింజలు వేసుకున్నాం. కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాం. ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నా. ఇవన్నీ వేసుకున్నాం కదా, మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ గిన మంచి మగ్గినాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నా. ఇది కూడా కలిసేటట్టు మంచిగా కలుపుకొని ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకుందాం. ఆలుగడ్డలు వేసుకున్నా కదా, కలుపుకుంటున్నా. కొద్దిసేపు నూనెలో మగ్గినాక టమాటాస్ వేసుకున్నా. కొద్దిసేపు ఆగినాం. ఇప్పుడు ఇక్కడ టమాటోస్ వేసుకుందాం. కలుపుకోవాలి. ఫస్ట్ అయితే కలుపుకుందాం. మంచిగా మగ్గనిద్దాం. టమాటాలు వేసుకుంటున్నా. టమాటోస్ ఆలుగడ్డలు కలిసేటట్టు కలుపుకొని కొద్దిసేపు నూనెలో మంచిగా మగ్గితే టమాటాలు ఉన్నాయి కదా, మంచిగా ఎసరు ఉంటుంది. మంచి మగ్గినాయి కదా, ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం.
కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం అన్నీ కలిపిన మసాలా, కొంచెం కొబ్బరి పొడి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మంచిగా కలుపుకొని ఎసరు పోసుకుందాం. మంచిగా కలుపుకోవాలి ఇట్లా. కొంచెం వాటర్ వేసుకుందాం. ఎసరు కోసం వాటర్ పోసుకుంటున్నా. ఇప్పుడు ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసుకున్నాం కదా. ఎసరు పోసిన మంచి కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే కర్రీ గుమాయిస్తుంది, గుమగుమలాడిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చూడండి ఎలా ఉందా. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. ఈ ఆలుగడ్డ టమాటా మసాలా కర్రీ చపాతీలోకి కానీ, మామూలుగా జొన్న రొట్టెలకు కానీ, రైస్లోకి కానీ, దేంట్లోకైనా హైలైట్ తినొచ్చండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా, ఇంకా దింపేసుకోవడమే. నేనైతే కర్రీ ఇట్లా చేసిన. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కర్రీ అయితే అయిపోయింది. టమాటా కర్రీ మసాలా కర్రీ, ఆలుగడ్డ టమాటా మసాలా కర్రీ నేనైతే ఇట్లా చేసిన. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి. కర్రీ అయితే అయిపోయింది. ఓకేనా మరి, బాయ్ అండి.